శ్రీ దత్త దర్శనం పార్ట్ 2 సుమతి. అలా ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే నిద్రలేచి సూర్యోదయానికై ఎదురు చూస్తున్న మునిజనులలో ఎంతసేపటికి సూర్యోదయం కాకపోవటంతో ఆందోళన బయలుదేరింది. మునిజనులంతా వచ్చి అనసూయాత్రుల చుట్టూ చేరి బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు. లోకంలో అకాల మహోపద్రవ లక్షణాలు కనిపించసాగాయి. చూస్తుండగానే సుమారు 10 రోజులు సూర్యోదయం లేక సుదీర్ఘ తమోమయ రాత్రిలోనే గడిచిపోయింది. ఈ ఉపద్రవాన్ని తల్లక్షణాలని విమర్శించి చూస్తున్నా కొలది లోకహితకరులైన మునీశ్వరుల హృదయాలలో తోట్రుపాటు చెలరేగసాగింది. ఇది ఎందువల్ల వచ్చింది, ఎవరు దీనికి కారకులు అని వారంతా ఆలోచించసాగారు. అంతలో సమస్త దేవగణాలతో పరివృతుడైన దేవేంద్రుడు దీనవదనంతో అక్కడ సాక్షాత్కరించి అనసూయాత్రుల పాదాలకు సాష్టాంగ వందనం చేసి దోసిలి యొగ్గి, ఈ ఘోర విపత్తు నుంచి ముల్లోకాలను నీవే రక్షించాలి తల్లి, అన్యతా శరణం నాస్తి అని అనసూయామాతను ప్రార్థించాడు. అసలు విషయమేమిటో తెలుపమని శాసించిన ముని దంపతులకు దేవేంద్రుడు దీర్ఘంగా నిశ్వాసించి దీనంగా మనవి చేయసాగాడు. భగవన్ అత్రి మునీంద్ర, భగవతి అనసూయామాత, తమరు దయ వహించి సావధానంగా వినండి. ప్రతిష్టానపురంలో కౌశీకుడనే బ్రాహ్మణుడున్నాడు. అతడు విద్వాంసుడే అయిన పూర్వకర్మ వల్ల దురభ్యాసపరుడై క్రమంగా క్రూరమైన కుష్టు వ్యాధికి గురి అయ్యాడు. అమ్మా, అతని పుణ్యమంతా అతని భార్య రూపంలో అతనిని వెన్నంటిందనిపిస్తోంది. ఆ సాధ్వి పేరు సుమతీదేవి. ఆ పేరు ఆమెకే తగును. అమ్మా, నీ ముందు మరొకరిని పెద్ద చేసి పలుకరాదు. కాని ఆహా, ఆ తల్లి పేరు నిద్రలేచి తలుచుకుంటే చాలు మానవులకు సకల సద్గతులు లభిస్తాయి తథ్యమని సత్యలోకంలోని దివ్యర్షులు కీర్తిస్తున్నారు. ఆమె తన భర్తను దైవం కన్నా మిన్నగా ఆరాధిస్తుంది. కుష్ఠరోగంతో ఒళ్లంతా కుళ్ళి పుచ్చి పురుగులు లుకలుకలాడుతున్న ఆ పాడు బ్రాహ్మణ్ణి చూసి ఆమె అసహ్యించుకోదు సరికదా. ఆమె కంటికతడు అత్యంత ప్రియదర్శనుడుగా కనిపిస్తాడు. ఇక ఆమె చేసే సపర్య ఆశ్చర్యకరంగా ఉంది. అతని పుల్లని ప్రతిరోజు గంగాజలంతో కడిగి తుడిచి కట్లు కట్టి కాళ్ళు పిసికి విసనకర్రతో విసిరి కమ్మని కబుర్లు చెప్పి అనుక్షణం సేద తీరుస్తూనే ఉంటుంది. మనసుకు ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. మలమూత్ర శ్లేష్మాలు ఎత్తిపోస్తుంది. చీము నెత్తురులోడే కురుపులను అనుక్షణం తుడిచి మందులు రాచి ఈగలు వాలకుండా జాగ్రత్త చేస్తుంది. ఇంతెందుకు, తల్లి కాదు కదా, కంటిని రెప్ప కూడా ఆమె భర్తను రక్షించుకుంటున్నంత శ్రద్ధగా రక్షించుకోదు. తన ఇంట వెలిసిన అదృష్ట దేవతలాగా తన భార్య తన్నింతగా సేవిస్తూ ఉంటే ఆ క్రూరాత్ముడు ఆమెను అనుక్షణం ఏదో ఒక నెపం మీద కసురుకుంటూనే ఉంటాడు. దెప్పి పొడుస్తూనే ఉంటాడు. తిట్టిపోస్తూనే ఉంటాడు. చురచురా చూస్తాడు. గుడగుడా గుణుకుతాడు. రుసరుసలాడుతాడు. ఉండి ఉండి ఒళ్ళు హూనమయ్యేలాగా కొడతాడు. ఇన్ని చేసినా ఆ చల్లని తల్లికి మనసు చెదరదు. ఆమె మారు మాట్లాడదు, ఎదురు తిరగదు, ఆగం చేయదు, ఏడవదు, తప్పెత్తి చూపదు సరికదా. అనునయిస్తుంది, తనదే తప్పంటుంది, అనటమే కాదు అనుకుంటుంది, బ్రతిమాలుతుంది, ప్రియంగా మాట్లాడుతుంది. మొత్తానికి భర్తను శాంతపరిచి సంతుష్టిని చేస్తూ ఉంటుంది. ఇది రోజూ జరిగే గోలే. అయినా ఆమెకు విసుగు లేదు, శ్రమ అంతకుముందే లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆమె భర్తకు స్నానం చేయించి పంచలో మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకోవడం కోసం లోపలికి వెళ్ళింది. వీడికప్పటికే కుష్ఠం ముదిరి వేళ్లు వేలాడి కీళ్లు బిగిసి తనంత తానుగా కదిలే స్థితి పోయింది. నడుము విరిగిన గొడ్డులాగా కుక్కి మంచంలో పడి ఉండి కళ్ళప్పగించి వీధిలో ఇటూ అటూ పోయేవారిని చూస్తూ ఉన్న ఆ దౌర్భాగ్యుడికి దారిన పోతున్న ఒక వేశ్య యువతి కంటపడింది. అమ్మా, నీ దగ్గర ఇలాంటి దుష్కథలెత్తరాదు. కాని మన్మధుడికి ఉచ్చ నీచాలు లేవు, క్షుద్ర మనస్కులకు కార్యాకార్యాలు లేవు. అది కాక మంకుతనమన్నది కౌశికుడి రక్తంలో జీర్ణించి ఉంది. వాడెంతో ప్రయత్నించి కూడా తన పుర్రెలో పుట్టిన ఈ పురుగును పారద్రోలలేకపోయాడు. చివరకు గత్యంతరం లేక తన భార్యకే తన కోరిక వ్యక్తం చేశాడు. అది విని ఆ తల్లి బిక్క చచ్చిపోయింది. ఆమెకు తాను సగం చచ్చినట్టు అనిపించింది.
ఏం చేయాలి? భర్త స్థిత అలా ఉంది, అతని కోరికేమో ఇలా ఉంది. అతడు అన్నం ముట్టడంటున్నాడు, ముఖం ముడుచుకొని కూర్చున్నాడు. ఆమెకతని సంగతి పూర్తిగా తెలుసు. వాడికొకటి పుట్టనే రాదు, పుట్టిందా దాన్ని తిప్పటం బ్రహ్మతరం కాదు. సరే, దైవం మీద భారం వేసి ఆమె అతడి కోరిక తీరుస్తానని, చీకటి పడనిమ్మని వాగ్దానం చేసి బతిమాలి ఒప్పించి అన్నం తినిపించింది. చీకటి పడ్డది. కౌశికుడు తొందరపడ్డా కొలది పొద్దు నిదానంగా గడిచింది. కర్మకు తగ్గట్టే ఆనాడు మబ్బులు కమ్మి సన్నగా చినుకులు పడసాగినాయి. చీకటి పడ్డ దగ్గర నుంచే ఇక బయలుదేరమని కౌశికుడు తొందర ప్రారంభించాడు. ఆమె ఎలాగో బ్రతిమాలి భంగపడి ఊరు సద్దుమణిగేదాకా సంబాలించి కదలలేని భర్తను గంపనెత్తుకొని నెత్తిన పెట్టుకొని సానివాడకు నడవసాగింది. చిమ్మ చీకటి, పైగా పైన మబ్బులు, అది చాలక సన్నని చినుకులు, చలిగాలి చెవులలోకి రివ్వున కొడుతోంది. నెత్తిమీద బరువుకు మెడ నరాలు విరిగిపోతున్నట్లున్నాయి. కాళ్ళు పట్టు తప్పుతున్నాయి. బురదకు అడుగులు జారిపోతున్నాయి. ప్రాణాలు కళ్ళల్లో బిగపట్టుకొని పంటి బిగున ఎట్లాగో తన్ను భార్య మోసుకుపోతూ ఉంటే ఆ నీచుడు ఆనందాతిరేకంతో కాళ్ళు విసురుకుంటూ చప్పట్లు చరుచుకుంటూ మీది గంపలో కూర్చొని వెకిలి వేషాలు వేస్తున్నాడు. ఈ కుదుపులకు ఆమె శ్రమ మరింత దుస్సహమవుతోంది. కదలవద్దని ఆమె చేసే ప్రార్థనలు ఆ మూర్ఖుడి చెవికి సోకనే సోకటం లేదు. ఆమె అలాగే నడుస్తోంది. సానివాడ చేరడానికి ఒక చిన్న శ్మశానం పక్క నుంచి పోవలసి ఉంది. ఆమె చీకట్లో కొద్దిగా దారి తప్పి శ్మశానంలో నుంచి నడవవలసి వచ్చింది. ఆనాడ ఊళ్ళో పాండవ్యుడనే మహర్షిని దొంగ తాపసి అని భ్రమించి రాజు కొరత వేయించాడు. సుమతి సాధ్వి నడిచే దారి పక్కనే ఆ ముని శిక్షను అనుభవిస్తూ కొరత మీద ఉన్నాడు. చీకటిలో ఏమీ కనిపించటం లేదు. వినాశకాలం దాపురించి ఆ కటిక చీకటిలో ఆనందం పట్టరాక కాళ్ళు విరజిమ్ముకుంటున్న ఈ కౌశిక బ్రాహ్మణుడు ఆ పాండవ్య మునీంద్రుని గట్టిగా తన్నాడు. అసలే ప్రాణాలు బిగపట్టుకొని ఆగ్రహాన్ని దిగమింగుకొని కర్మశేషం అనుకొని శిక్ష అనుభవిస్తున్న ఆ మునీంద్రునికి ఈ అకారణ పాదతాడనంతో ప్రాణాలు గడబట్టి దుఃఖము క్రోధము పట్టరానివైనాయి. దాంతో నన్ను అకారణంగా తన్నిన పాపాత్ముడు రేపు సూర్యోదయానికల్లా చచ్చి తీరుతాడని ఆ మహర్షి తిరుగులేని శాపమిచ్చాడు. ఆ మహాపతివ్రత చెవులకు ఆ శాపం శూలంలాగా తగిలింది. ఆమె అదిరిపడింది. మరుక్షణంలో అట్లా అయితే సూర్యోదయమే కాకుండుగాక అని ఆ మహాసాధ్వి నోట అప్రయత్నంగా వెలువడింది. భార్య నెత్తిమీద అప్పటిదాకా వెర్రి కులుకులు కులుకుతున్న కౌశికుడికి మహర్షి శాపం వినగానే మరణ భయం ముంచుకొచ్చి ఏడుపు మొదలు పెట్టాడు. అతడికి భార్య మీద విశ్వాసం లేనే లేదు. మరణ భయంతో గడగడలాడుతూ అతడిక భార్యను ఇంటికి నడవమన్నాడు. ఆమె మళ్ళీ అతడి మాటను శిరసా వహించింది. ఆ మహాసాధ్వి నోటి అలవోక మాట వల్ల సూర్యుడి రథచక్రం బిర్ర బిగిసిపోయింది. ఆ రథం ఇక కదలలేదు. అమ్మా, నీకు తెలియనిది ఏముంది? కాలగతి అంతా సూర్య భగవానుడిపై ఆధారపడి ఉంది. ఒక్క కాలగతి అని ఏమిటి, సమస్త లోకాల గతి ఆ లోకబాంధవుడి మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు సూర్యగతి ఆగిపోవటంతో జగత్తంతా చీకటి ముసుగులో మునిగిపోయింది. సప్తర్షి మండలం దిక్కులేక గుడ్లగూబ వలె తలక్రిందులుగా వేలాడుతోంది. నక్షత్రాలు అనాథల వలె సోమసిల్లి పడి ఉన్నాయి. అమ్మా, ఇంతెందుకు? నక్షత్ర గ్రహతారలలో చలనాలనేవి లేవు. ఇక ప్రాణులు ప్రళయోన్ముఖులై ఉన్నారు. ఇక సూర్య భగవానుని సంస్తంభనంతో సకల కర్మగతులు కూడా స్తంభించిపోయినాయి. కాలగతి మీద క్రతువుల ప్రవృత్తి ఆధారపడి ఉంది. ఇప్పుడా కాలం గతిమాలి ఉంది కనుక క్రతువులు అంతరించిపోయినాయి. క్రతువులు లేకపోవటం వల్ల ఆవిర్భాగాలే భోజనంగా గల మాబోటి దేవతా వర్గాలందరూ నిరాహారులై నిర్వీర్యులై పోయారు. అందువల్ల భూమికి వర్ష సంపద కరువై సస్యవృద్ధి క్షీణించింది. దీనివల్ల మానవులకు ఆహార హాని అవుతుంది. తల్లి, ఇంతెందుకు? మామూలుగా మానవులు ఆవిర్భాగంతో మమ్ములని సంతృప్తులను చేస్తే మేము వారిని సువృష్టులతో సద్గతులతో సంతృప్తులను చేస్తూ ఉంటాము. అలా కాక మాకు ఆ ఆవిర్భాగాలు ఇయ్యకుండానే సంపదనంతా మొక్కే దుశ్శీలులని మేము శిక్షిస్తూ ఉంటాము. ఇది మామూలు పద్ధతి. ఇట్టి ఈ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది కనుక సకల జగత్ క్షేమమే విచ్ఛిన్నం కాబోతోంది. ఇట్టి ఈ విపత్కర పరిస్థితిలో మేమంతా దిక్కుతోచక లోక పితామహులైన మీ మామగారి దగ్గరికి వెళ్ళి శరణు వేడుకున్నాము. వారు మా మీద కృప వల్ల తరుణోపాయాన్ని మాకు ఉపదేశించారు.
ఇప్పుడు ఈ ఉపద్రవం ఒక మహాపతివ్రత ప్రభావం వల్ల వచ్చింది. ఉష్ణముష్ణేన శీతలం కనుక మరొక మహాపతివ్రతామ తల్లి పాతివ్రత్య ప్రభావమే ఇప్పుడు తరుణోపాయం చూపడానికి సమర్థమవుతోంది. అలాంటి పతివ్రతామ తల్లి కావాలంటే ఇప్పుడు అనసూయ సాధ్వి కన్నా వేరెవ్వరూ 3 లోకాలలోనూ లేరు. కనుక మీరా తల్లిని ప్రార్థించి ఆమె కరుణ వల్ల శుభ పరంపరలు అందుకోండి అని ఈ విధంగా బ్రహ్మగారు చేసిన ఉపదేశం వల్ల, తల్లి మేము ఇక్కడికి వచ్చి నిన్ను శరణు వేడుతున్నాము కనుక తల్లి మమ్ము కరుణించు, లోకాలను కరుణించు, సూర్య భగవాన్ని ఉదయింపచేసి సకల జగత్తిని పూర్వంలాగా ఉండేటట్టు పునఃప్రతిష్ఠ చెయ్యి తల్లి, నీవే గతి. ఈ విధంగా ప్రార్థించిన దేవతా శ్రేష్ఠుల దైన్యాన్ని చూచి ముని దంపతుల హృదయాలలో దయ పొంగులు వారింది. అత్రి మునీంద్రుడు అనసూయామాత వంక సాభిప్రాయంగా చూశాడు. ఆ తల్లి దేవతలకు అభయం ప్రసాదించింది. అయ్యలారా, పతివ్రతల ప్రభావాన్ని ఉల్లంఘింపగల శక్తి లేనే లేదు. ఆ మహాసాధ్వి చేసిన ప్రతిజ్ఞలు ఆమె అంతటా ఆమె తిప్పుకోవాలి కానీ ఇతరులు చేయదగినది విషమంతైనా లేదు. కనుక నేనా సాధ్వి రత్నం దగ్గరికి వెళ్ళి మీ కొరకై యాచించి ఆమె చేతనే సూర్యోదయమయ్యేలాగా చేయిస్తాను. అయితే మహర్షుల మాట కూడా తిరుగులేనిదే. అందువల్ల ఆ సాధ్వి భర్తకు కీడు కలగక తప్పదు. అప్పుడు నేను మీ అందరి అనుమతితో ఆ సాధ్వికి మేలు చేస్తాను. భయం లేదు నాయనలారా, మీరు నడవండి, వెనుకనే మేము బయలుదేరుతున్నాము. ఈ విధంగా దేవతలకు అభయం ఇచ్చి అనసూయాత్రులు తాము సుమతి ఇంటికి వెళ్లారు. ముందుగా అనసూయ మాత ఇంటిలోకి ప్రవేశించింది. వచ్చిన ఆ పండు ముత్తైదువను పరమ పతివ్రత శిరోమణిని చూచి సుమతీదేవి మహా ఆనందంతో ప్రత్యుత్థానం చేసి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి సాష్టాంగ నమస్కారములతో పూజించింది. అనసూయ మాత మెల్లగా ఆ మాట ఈ మాట కలిపి ఆమెను మాటలోనికి దింపి క్రమంగా ఇలా అన్నది. అమ్మాయి, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నీ భర్తకు అధిక శ్రద్ధతో పరిచర్య చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. అందువల్ల ప్రశ్నిస్తున్నాను. తల్లి, దాపరికం లేకుండా చెప్పు. నీకు నీ భర్తను చూసేసరికి ఒక అనిర్వచనీయమైన ఆనందం హృదయంలో వెల్లివిరిసి ఉంటుందా? నీవు సమస్త దేవతల కన్నా నీ భర్తనే అధికుడిగా భావిస్తున్నావా? అనునిత్యము అతని కన్నా ముందుగా నిద్రలేచి అతని పాదాలకు దేవతా బుద్ధితో నమస్కరిస్తున్నావా? అది కాక అమ్మాయి, భర్త మాంగళ్య కారకాలైన పసుపు, కుంకుమ, మట్టెలు, ముక్కెర, పుస్తెలు మొదలైన మంగళాభరణాల విషయంలో ఏమర్పాటు లేకుండా ఉన్నావా? అన్నింటికీ మించి అతని కన్ని వేళలా అనుకూలంగా ఉంటున్నావా? శాస్త్రాలలో ప్రతివ్రత లక్షణాన్ని ఎలా నిర్వచించారో ఎరుగుదువా? పతివ్రతకు భర్త తోడిదే లోకం. అతడు సంతోషంగా ఉంటేనే ఆవిడకి సంతోషం. అతడు దగ్గర ఉంటేనే తనకు పుష్టి. అలంకారాలును అతడు పచ్చగా ఉన్నంత కాలమే ఆమెకు బ్రతుకు. అలాంటిది పతివ్రత అంటే. నీవలాంటి దానిలాగానే కనిపిస్తున్నావు. అమ్మాయి, ముసలితనపు చాదస్తం అనుకొని నా మాటలు కొట్టిపారేకు. నీకింత ఎందుకు చెబుతున్నానంటే పాతివ్రత్య ఫలమెలా ఉంటుందో నేను అనుభవపూర్వకంగా ఎరిగిన దాన్ని. మీ తాతగారి పేరు, నా మాట నీవు కాస్త వినే ఉంటావు. అన్ని మంచి కార్యాలు చేసే శక్తి అంతా నాకీ పాతివ్రత్య వ్రత పాలన వల్లే వచ్చింది. నాకు వేరే దైవం లేదు, వేరే ఉపాసన లేదు, వ్రతమూ లేదు. చూసావా, మగవాడెన్నెన్నో కష్టాలు పడి నానా ధర్మాలు ఆచరిస్తేనే గాని అతడికి పుణ్య సంచయం లేదు. మరి మనకో కేవల భర్తృ శుశ్రూష ఒక్కటి చాలు. అదే సమస్త ఫలాన్ని అవలీలగా సాధిస్తుంది. నువ్వు అత్యంత శ్రద్ధగా శ్రమపడి పతి శుశ్రూష చేస్తున్నావని తెలిసి సంతోషం కొద్దీ ఇంత చెబుతున్నా నీకు. అమ్మాయి, ఇది మళ్ళీ విను. స్త్రీలకి వేరే వ్రతాలు వద్దు, నియమాలు వద్దు, ఉపాసనలు వద్దు. పతి ఒక్కడే ఆడదానికి దైవం. పతి సేవే ఉపాసనం. నేను దానితోనే మహత్తర ఫలాన్ని పొందాను. నీవు కూడా ఆ దారిలోనే నడుస్తున్నావు కనుక నీకు మహత్తరమైన సద్గతి నిశ్చితం. సరి నేనింత మాట్లాడుతున్నాను, నువ్వు నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడవేమిటి తల్లి అని ఈ రకంగా చనువుతో, ఆనందంతో, ప్రేమతో మాట్లాడుతున్న అనసూయామాతను చూచి సుమతీదేవికి చాలా ఆనందమయ్యింది. ఆమె ఆ తల్లికి మళ్ళీ నమస్కరించి పలకసాగింది. అవ్వా, చిన్ననాటి నుండి దేన్ని మనసారా నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నాను, సరిగ్గా అదే వ్రతం ఇప్పుడు నీ నోటి ఉపదేశంగా వెలువడి నా శ్రద్ధను వేయింతలుగా చేసింది.
అవ్వా, యథాశక్తిగా నీ బోటి పెద్దలు నడిచిన మార్గంలోనే నడుస్తున్నాను. అవ్వా, నువ్వు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావన్నది నాకు చాలా సంతోషం. కానీ నువ్వు ప్రయాసపడి మా ఇంటి దాకా రావాలా? కాకితో కబురంపితే మేమే మీ దగ్గరికి రామా? ఇంతకు నా మీద అనుగ్రహంతోనే నీవింత శ్రమ తీసుకున్నావనేది తథ్యం. అయితే అవ్వా, నీవింటి నుండి బయలుదేరావంటే ఏదో లోకహితం లేనిదే బయలుదేరమనేది నిశ్చయం. అందులో అల్పురాలను నేను చేయగలిగినది ఏమైనా ఉందా? దయతో చెప్పవలసింది అని ఈ విధంగా మాట్లాడుతున్న సుమతి తెలివిని, వినయాన్ని చూచి అనసూయమాత లోలోన మురిసిపోయింది. ఇక కాలహరణం పనికిరాదు, తన పని బయట పెట్టేందుకు ఇదే మంచి అదను అని ఆమె నిశ్చయించుకుంది. తన ముఖాన గల చిరునవ్వు తెరలో ఎంత వద్దన్నా గాంభీర్య రేఖ తలుకుమంటూ ఉండగా అనసూయమాత ఇలాగా అంది. అమ్మాయి, నీవన్నది నిజం. నేను పని గలిగే ఇల్లు కదిలి ఇక్కడికి వచ్చాను. నేనే కాదు, నన్ను పురస్కరించుకుని ఇంద్రాది సమస్త దేవతలు కూడా నీతో పని కలిగే నీ ఇంటికి వచ్చారు. మరి ఈ దేవతలు తమ స్వార్థానికై నీ దగ్గరకు రాలేదు. జగత్ హితాన్ని కోరి వారు నిన్ను యాచించడానికి వచ్చారు. అయినా కూడా వారు నీ ఎదుట పడటానికి భయపడుతూనే ఉన్నారు. అమ్మాయి, నీవెరుగనిది ఈ రెండు లోకాలలోనూ అణువంతైనా లేదని నేనెరుగుదును. ఈ దేవతలు కూడా ఎరుగుదురు. అహర్నిశాత్మకమైన కాల వ్యవస్థ ఇప్పుడు నీ గుప్పిట బిగిసి ఉంది. తల్లి, అహర్నిశా సంస్థ లేకపోతే ధర్మాలు లేవు, యాగాలు లేవు, వానలు లేవు, బ్రతుకులు లేవు. అమ్మాయి, వీటి పరస్పర సంబంధం నేను నీకు వివరింప పని లేదు. అమ్మాయి, నిన్ను చూచి ఈ మాట ఒక్కటి తలుచుకుంటే నాకు కళ్ళనీళ్లు నాపుకోవటం కష్టమవుతోంది. తల్లి, దైవం నీకిలాంటి క్లిష్ట స్థితిని రాసిపెట్టింది. నీ పాతివ్రత్య మహాప్రభావం అంతా జగత్ ప్రళయానికి పాకం పడుతోంది. తల్లి, ఈ మాట అనటమే కష్టంగా ఉంది నాకు. నీ చిక్కు నాకు తెలుసును. కానీ ఈ అకాల జగత్ ప్రళయానికి నీలాంటి సత్వశీల అంగీకరించవచ్చునా? ఇది జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటికీ 10 నాళ్ల కాలం చీకటి కడుపులో మునిగిపోయింది. పరిస్థితి చెయ్యి దాటబోతోంది. ఇందరు మహనీయులు వచ్చి నీ ఎదుట యాచనాదీనులై నిలబడి ఉన్నారు. నేను నిన్ను యాచిస్తున్నాను. నీ నోటి మాట ఒక్కటి ఇప్పుడు సమస్త చరాచర జీవకోటిని కన్న తల్లి అయి సాకగలదు. కనుక అమ్మాయి సుమతి, నా మాట విను, త్వరపడు, లోకాలను అనుగ్రహించు. సహజ సిద్ధమైన మితభాషిత్వాన్ని వదిలిపెట్టి ఒక ఆవేశంలో ఆపు లేకుండా మాట్లాడుతున్న అనసూయామాతను చూచి సుమతీదేవి బిత్తరపోయింది. ఆమెకెటూ పాలుపోవటం లేదు. ఎదురుగా ఉన్నది ముగ్గురమ్మల మొదటి అమ్మ, ఆమెగాక దేవతాగణాలు. మరి ఇటు చూస్తేనో అమ్మో, ఆ భావమే ఆమెకు సుదూరంలో ఆగిపోతోంది. అవ్వా, ఏమి చెప్పను? నాకు లోక బాంధవునిపై కోపమా, లోకాలపై కోపమా? నేనేమి చేయగలను? నా కర్మమిలా పట్టింది. మాండవ్యముని శాపము. సుమతీదేవి కంఠం ఆ పైన సాగలేదు. ఎగదోసుకొని వచ్చిన గాద్గద్యాన్ని ఆమె ఎలాగో లోలోన అణచివేసుకుంది. అనసూయమాత ఇంక జంకలేదు, ఆలసించలేదు. వెంటనే ఇలా అంది. నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులు దేవతలంతా చూస్తూ ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేనేమిటి, భూమి మీద ఉన్న ఏ పతివ్రతైనా ఊరుకుంటుందా? ఆ భయం లేదు. మళ్ళీ చెబుతున్నాను, భయం లేదు. ఇక జాగు చెయ్యకు. సూర్య భగవానుని ఆహ్వానించు, లోకాలను బ్రతికించు. గుడిలోని జేగంటలాగా కంగుమని మ్రోగుతున్న అనసూయామాత మాటలు విని సుమతీదేవి మంత్రముగ్ధలాగా లేచి నిలబడింది. భర్తకొకసారి మనసారా నమస్కరించి చేతులెత్తి సూర్య భగవానుని ఉద్దేశించి నమస్కరించి ధ్యానించి, తండ్రి సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు. నీ ప్రయాణాన్ని సాగించి లోకాన్ని రక్షించవయ్యా తండ్రి అని గద్గద కంఠంతో పలికింది. తక్షణమే సూర్యరథం కదిలింది. ఆనందం వెళ్లి విరిసింది. శిష్టజనులు అప్పుడే స్నానాలకు, సంధ్యోపాసనలకు ఉపక్రమించారు. సూర్య భగవానుడు ఉదయాద్రి మీది ఎక్కాడు. జగత్తులో ఏ మూల చూచినా ఆనందం నవకమలంలాగా రేకులు విప్పుకొని ఉంది. కాని ఈ మూల అయ్యయ్యో, గుడ్లు తేలవేస్తున్న మగడి తల ఒడిలో పెట్టుకొని దీన దేవత అయి కూర్చున్న సుమతీదేవి ముఖంలో గతకాలపు దట్టపు చీకట్లన్నీ గూడుగట్టుకొని కూర్చున్నాయని లోకాలకు పట్టనే లేదు.
ఆ అమాయక సాధ్వి రాను రాను కొయ్యబారిపోతున్న తన భర్త దేహాన్ని నిస్సహాయంగా నిమురుతూ తన ఏడుపును తన గొంతులోనే నొక్కి వేసుకుంటూ నేల మీద కూలబడిపోయింది. ఆమెకు వేరే లోకం కనబడటం లేదు. వెనుకటి కథలేవి గుర్తు రావటం లేదు. కనీసం పక్కనున్న అనసూయామాత ధ్యాస అయినా ఆమెకు లేనే లేదు. లోకాలన్నీ సుమతీదేవి మాట మరిచి ఆనందంతో గంతులేస్తున్నాయి. కాని ఆ నిస్సహాయ నిశ్చల దీనమూర్తికి పక్కన మరొక మంగళామూర్తి మాత్రం బాసటగా నిలిచి నిబ్బరంగా పరిస్థితులను గమనిస్తుంది. అటు కౌశికుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ మాట సుమతీదేవికి తెలిసే లోపలే జయఘంటంలాగా కంగుమని మ్రోగుతున్న ఒక కంఠస్వరం ఆ సాధ్వి మనస్సును ఆకట్టుకొని నిలిపివేసింది. ఓ దీర్ఘ సుమంగళి! ఆ పిలుపొక గర్జనలాగా ఉంది. ఒక ఉన్మత్త ఆక్రోశనంలాగా ఉంది. ఒక సింహనాదంలాగా ఉంది. ఆ కంఠం అనసూయామాతది. ఆమె కళ్ళల్లో ఏవో దివ్య తేజోమయ జ్వాలలు బగబగమంటున్నాయి. సుమతి నిశ్చలంగా వింటోంది. మళ్ళీ వినిపిస్తోందా కంఠం. ఓ దీర్ఘ సుమంగళి! అధైర్యపడకు. అటు తపశ్శక్తి, ఇటు పతివ్రతా శక్తి ఇప్పటిదాకా తపశ్శక్తి నాటకం నడిపింది. ఇక ఇప్పుడు పాతివ్రత్య శక్తి భరతవాక్యం పలుకుతుంది. అనసూయమాత ఒక్క క్షణం భర్తను మౌనంగా ధ్యానించుకుంది. ఆ తర్వాత ఆమె కంఠంలో నుంచి గంభీర స్వరంతో మాటలు వెలువడసాగినాయి. రూపంలో గాని, శీలంలో గాని, బుద్ధిలో గాని, శక్తిలో గాని, తపస్సులో గాని, మాధుర్యంలో గాని, ఇంకా ఏ సద్గుణంలో కాని నేనెప్పుడు పరపురుషుణ్ణి నా భర్తతో సమున్నిగా తలచి ఎరుగని దానినైతే, ముల్లోకాలలోని ఏ దేవతను గాని నా భర్తతో సమంగా నేను చూడని దానినైతే, మనోవాక్కాయాలు మూడింటా నేను ప్రీతిపూర్వకంగా భర్తను ఆరాధించిన దానినైతే, ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మనిరతుడై 1000 ఏళ్లు వర్ధిల్లు కాక. అనసూయామాత కంఠం ఒక దివ్య శంఖారావంలాగా ఆకాశ వీధులలో మారు మ్రోగింది. తక్షణమే నిద్రలేచినట్లే లేచి కూర్చున్నాడు కౌశికుడు. అతనికిప్పుడు వ్యాధులు లేవు. శరీరం వజ్రకాయంగా ఉంది. ఆ శరీరంలో దివ్య కాంతులు దగదగమని మెరుస్తున్నాయి. అంతేకాదు అతని మనసు కూడా నిర్మలమై ప్రశాంతంగా ఉంది. అతనికిప్పుడు ధర్మతత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. వెనువెంటనే అతడు లేచి అనసూయామాత పాదాలకు నమస్కరించాడు. దేవతలు అనసూయామాత మీద కురిపించిన పుష్పవృష్టులు అభిషేక తీర్థంగా కౌశికుడి శిరస్సు మీదికి జారినాయి. దివ్య దుందుబులు, అప్సరసల నాట్యాలు ఆకాశంలో చెలరేగినాయి. దివ్యర్షుల జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. అట్టి సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వారిని చూడటంతోనే అనసూయాత్రులు సాష్టాంగ వందనాలు చేశారు. ఇతరులు వారిని అనుసరించారు. ఆనంద విస్పారిత వదనులైన త్రిమూర్తులు ముల్లోకాలకు అసాధ్యమైన ఈ అద్భుత దేవకార్యాన్ని సాధించినందుకు అనసూయామాతను ఇను మిక్కిలిగా అభినందించి చివరికి తమ అనుగ్రహ చిహ్నంగా ఏదైనా వరం కోరుకోమన్నాడు. అది విని ఆ సాధ్వి వినయపూర్వకంగా దోసిలి ఒగ్గి, అయ్యలారా, నేను వరదానానికి తగిన దానినైతే నా భర్త కోరిన వరాన్నే మళ్ళీ కోరుతున్నాను. భర్తకు ప్రతిబింబం కదా భార్య. త్రిమూర్తులారా, మీరు మాకు పుత్రులై పుట్టండి. సర్వ దుఃఖాలను అధిగమించి ఆవలకు పోగల మహాయోగాన్ని అనుగ్రహించండి అని సౌమ్య స్వరంతో పలికింది. అది విని ఆమె వివేకాన్ని మెచ్చుకొని త్రిమూర్తులు తథాస్తని దీవించి అంతర్ధానం అయ్యారు. ఆ తర్వాత సుమతీదేవి ఆనంద వికసిత వదనయై వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా అనసూయామాత పాదాలకు ప్రణామం చేసింది. అనసూయమాత సుమతీదేవిని సాదరంగా ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు రాల్చింది. అటు తర్వాత ముని దంపతులు కౌశిక దంపతులతో కలిసి ఇష్టాప్రియ సంభాషణలతో కొద్ది కాలం గడిపి తమ ఆశ్రమ పదానికి మరలి వచ్చేశారు. మళ్ళీ అనసూయాత్రుల తపస్సులు ఆనందంగా సాగిపోతున్నాయి. అలా చాలా కాలం గడిచింది. ఒకనాడు అత్యంత మనోహరకారంతో మిలమిలా మెరిసిపోతున్న తన భార్యను చూచి అత్రి మహాముని ఇది సంతానం పొందటానికి అర్హమైన సమయమని నిశ్చయించుకున్నాడు. ఆ మహాసాధ్వి భర్త భావాన్ని తక్షణమే గ్రహించింది. కాని మరుక్షణమే వారిద్దరి కనుబొమ్మ ముడివడినై అనేక సహస్ర దివ్య వర్షాలు ఇంద్రియ వృత్తులకు సుదూరంగా పవిత్రమైన నిశ్చలమైన జీవితాన్ని గడుపుచున్న ఆ తాపస ముని దంపతులకి నాడు సంతానార్థమే అగుగాక ఈ కష్మల గ్రామ్య ప్రవృత్తిని పొందవలసి రావటం
పరమ జుగుప్స హేతువయ్యింది. వారి మనసు అందుకు అంగీకరించలేదు. వెంటనే భావనామయమైన ప్రవృత్తిని మాత్రమే అవలంబించడానికి వారిద్దరూ నిశ్చయించుకున్నారు. కాని ఈ అనూహితమైన భావనా పరంపరలో నిర్నిమేషంగా భార్య వంక చూస్తున్న ఊర్ధ్వరేతస్కుడైన అత్రి మహర్షి తేజస్సు ఆయన కన్నులలోంచి తటాలున వెలువడి క్రింద పడసాగింది. అది చూసి వాయుదేవుడు త్వరపడి తటాలున మహావేగంతో వచ్చి ఆ తేజోబిందువులను నేలపాలు కాకుండా 10 దిక్కులకు ఎగజిమ్మాడు. అప్పుడా తేజోబిందు లేశాల్ని దిగంగనాలు తమ కడుపులో ధరించారు. వారి గర్భఫలంగానే రజోగుణ ప్రధానుడైన చతుర్ముఖాంశ సంభవుడైన అమృత స్వభావుడైన ఓషాది గణాధిపతి అయిన చంద్రుడు ఉద్భవించాడు. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు బ్రహ్మ రుద్రాంశలను కూడా తనలో తీసుకుని దత్తాత్రేయమూర్తిగా అనసూయామాత గర్భాన అవతరించి ఆ తల్లి స్తన్యం త్రాగాడు. అటు పిమ్మట అనసూయామాత గర్భం ధరించి ఉండగా హైహాయుడనే రాజు చేసిన అపరాధం వల్ల ఉద్రిక్తుడై ఆ రాజును దహించి వేయటానికి 7వ రోజున రుసరుసలాడుతూ తమోగుణ ప్రధానుడై రుద్రుడు అవతరించాడు. అతని పేరే దుర్వాసుడు. అలా అనసూయాత్రులకు త్రిమూర్తుల అంశలతో 3 పుత్రులు కలిగారు. వారిలో చంద్రుడు చంద్రలోకాధిపత్యం వహించి స్వర్గలోక నివాసి అయ్యాడు. శ్రీ దత్తాత్రేయమూర్తి యోగీశ్వరుడై దుష్ట దైత్య సంహారకుడై శిష్టజన పాలకుడై భక్తుల పాలి కల్పతరువై జగద్రక్షకుడై సహ్యాద్రి గుహలలో నివసించసాగాడు. ఇక దుర్వాసుడు ఉన్మత్త వ్రతం స్వీకరించి నిర్లిప్తుడై మదాంధులను దహించి వేస్తూ తిరగసాగాడు.